అందరికీ నమస్కారం. ఈనాడు ఒక మహానటి గురించి జీవిత విశేషాలు తెలుసుకుందాం. ఆమె చనిపోయి చాలా రోజులైనప్పటికి కూడా ఆమె విశేషాలు అభిమానుల్ని బాధిస్తాయి. మహానటి మరణావస్థ, కోట్ల నుంచి కోమాలోకి. మనుషుల జీవితాలలో అనేక విచిత్రాలు జరుగుతుంటాయి. ఒకప్పుడు ఆడవారిని సినిమాలలోకి రానిచ్చేవారు కాదు. మగవారే ఆడవేషాలు వేశారు. తరువాత మారింది. ఆడవారు వేషాలు వేసి రాణించి ప్రజల అభిమానుల దేవతలుగా మారిపోయారు. సినిమా నటులంటే ఎనలేని క్రేజు. మరి ఆ కాలం సావిత్రి నటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహానటి, సహజ నటి అని కొనియాడారు. మంది మార్బలం చుట్టూ చేరారు. ఆనాడు లక్షల్లో సంపాదన. ఇలా సాగేది ఆమె జీవితం. మనిషి ఎంత సంపాదించినా అనుభవించవలసిందే కానీ పట్టుకుపోయేది ఏమీ లేదు. ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అన్నట్టు ఎంత అనుభవించిందో అంత హీనావస్థలో తనువు చాలించింది. ఆ విశేషాలు అభిమానులను ఎప్పుడూ చలింపచేస్తాయి. ఆ విశేషాలు మరోసారి గుర్తు చేసుకుందాం. ఆమె జీవితం. నిశంకరరావు సావిత్రి 1934 నుంచి 1981 వరకు జీవించింది. తెలుగు, తమిళ చిత్రసీమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి, దర్శకురాలు, నిర్మాత. సుమారు 30 సంవత్సరాలలో 250కి పైగా చిత్రాలు నటించి 1950-60లలో దక్షిణాది చిత్ర పరిశ్రమ నేలారు. గుంటూరు జిల్లా చిర్రా ఊరులో 6/12/1934లో జన్మించారు. 1950లో సంసారం చిత్రంలో నటిగా పరిచయమై 1952లో పెళ్లి చేసి చూడు చిత్రంతో గుర్తింపు పొందారు. ఆమె ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. మోగ మనసులు, నవర్తిని తమిళ చిత్రాలకు ఉత్తమ నటి అవార్డు, చిన్నారి పాపలు చిత్రానికి ఉత్తమ దర్శకురాలుగా పురస్కారం పొందారు. నంది అవార్డు, కళైమామణి, నడిగయ్యార్ తిలకం వంటి ఎన్నో పేరు పొందారు. 1960లో చివరకు మిగిలే సినిమాకి రాష్ట్రపతి అవార్డు కూడా పొందారు. వైవాహిక జీవితంలో జమినీ గణేష్ని పెళ్లి చేసుకున్నారు. అప్పటికే అతనికి పెళ్ళై 4 కూతుర్లు ఉన్నారు. అదే సమయంలో పుష్పవల్లి అనే నటితో రిలేషన్లో ఉన్నారు. జమినీ గణేషన్ 3వ భార్య సావిత్రికి 2 పిల్లలు. విజయ చాముండేశ్వరి కూతురు, సతీష్ కొడుకు. మల్లెపూలు, క్రికెట్టు, చదరంగం అంటే ఆమెకి ఇష్టం. అలాగే దాన ధర్మాలు బాగా చేసేది. ఒకసారి ఎక్కువ నగలు అలంకరించుకొని ఆనాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిని కలిసేందుకు వెళ్ళి ఆ నగలన్నింటినీ ఒలిచి ప్రధానమంత్రి సహాయ నిధికి దానం ఇచ్చిందంటే ఆమె యొక్క దానగుణం ఎంత గొప్పదో చెప్పుకోవచ్చు. సావిత్రి గారు చెన్నైలోని హబీబుల్లా రోడ్డు, అన్నానగరు, యూసఫ్గూడ, హైదరాబాదు, కొడైకెనాల్ వంటి ప్రాంతాల్లో పలు ఇళ్ళు, బంగళాలు, నగలు, కార్లు సుమారు 7 నుంచి 10 వరకు ఉండేవట. కోట్ల విలువైన ఆస్తి కూడబెట్టి హారతి కర్పూరంలో కరిగిపోయి చివరికి టీ నగర్ నుండి అన్నానగర్కి నివాసం మారి అద్దె ఇంటికి చేరుకుంది. వైవాహిక సమస్యలతో పాటు వరుస అపజయాలు ఆమెను ఆర్థికంగా, మానసికంగా బాధించాయి. ఆమె దర్శకత్వం వహించిన చిన్నారి పాపల చిత్రం అపజయము, ఆర్థిక నష్టం. అలాగే మోగ మనసులు శివాజీ గణేషన్తో తమిళంలో నిర్మించిన చిత్రం కూడా పరాజయం పాలవడంతో పెద్ద మొత్తంలో ఆర్థిక నష్టపోయింది. తాగుడుకు, మత్తుమందులకు, నిద్ర మాత్రలకు బానిసై చివరి సంవత్సరం కోమాలో ఉండి 46 సంవత్సరాల వయసులో 26/12/1981లో మరణించారు. సావిత్రి జీవిత విశేషాలను 2018లో దర్శకుడు అశ్విన్ నాగు తెలుగు, తమిళ భాషల్లో మహానటి అనే సినిమాగా తీశారు. అందు నటించిన కీర్తి సురేష్కు జాతీయ ఉత్తమ నటి పురస్కారం పొందింది. ఆ సినిమాలోని సావిత్రి జీవిత విశేషాలు కళ్ళకు కట్టినట్లు చూపించడంతో ప్రజలలో ఆమె పట్ల మరింత ఆరాధన భావం పెరిగింది. కొందరి జీవితాలు అంతే, బాధ అనిపిస్తాయి, గుణపాఠాలు చెప్తాయి. నమస్తే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.